హాయ్ అండి. మీ పిల్లల్ని బీటెక్ చేపిద్దామంటే ఇంటర్లో మార్క్స్ తక్కువ వచ్చాయని భయమా? డొనేషన్ కట్టలేరా? ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందని భయమా? తక్కువ ఫీజులు కట్టాలా? ఫ్యూచర్లో మంచి ప్యాకేజ్ రావాలా? అయితే డోంట్ వరీ, వీటన్నింటికి మంచి సొల్యూషన్ గుజరాత్ రాజ్కోట్లోని మార్వాడి యూనివర్సిటీ. ఈ విషయాలను తెలుసుకుందాం ఇప్పుడు. గుజరాత్లోని మార్వాడి యూనివర్సిటీకి మేము మా అబ్బాయిని జాయిన్ చేయడానికి వచ్చాము. ఇక్కడ గుజరాత్ యూనివర్సిటీలో ఉన్నటి ఫెసిలిటీస్ ఏంటి, ఇక్కడ మనకు ఆన్లైన్లో యూట్యూబ్లలో మనకు గూగుల్స్లో చెప్తున్న అన్నీ నిజమా కాదా అనేది యాజ్ ఏ పేరెంట్గా నేను తెలుసుకోవడానికి వచ్చాను. ఇది ఏ ప్రమోషన్ వీడియో కాదు, అలాగే ఇందులో ఫేక్ కూడా ఏం చెప్పను. నా సెల్ఫ్గా నేను చూసింది నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. మనం యూనివర్సిటీ అంతా చూద్దాం. ఇక్కడ మేము 2 days అయితే స్టే చేయడానికి వచ్చాము. ఇక్కడ చూసేసి ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మార్వాడి యూనివర్సిటీ స్టూడెంట్స్కి అందిస్తున్నటువంటి స్పెషాలిటీస్ని గురించి యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ హార్దిక్ దోషి గారు, అలాగే అడ్వైజ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ప్రశాంత్ రెడ్డి గారు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి దగ్గరుండి మరి చాలా క్లియర్గా క్లారిఫికేషన్ చేశారు. మరి మీరు కూడా మాతో పాటు క్యాంపస్ విజిట్ చేయండి. ముందుగా స్టూడెంట్స్ యొక్క క్లాస్ రూమ్తో స్టార్ట్ చేద్దామండి. ఈ క్లాస్ రూమ్ డిజైన్ చూసారా, 190 degreesలో ఉందండి. ఇది ఏ కార్నర్ చూసినా కానీ మనకు బోర్డు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంతేకాదు ఇక్కడ మనకు ప్రతి క్లాస్లో ప్రొజెక్టర్ అయితే మనకు ప్రొవైడ్ చేశారండి. ఈ ప్రొజెక్టర్ ద్వారా మనకి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అలాగే మనకు ప్రతి క్లాస్కి పోడియం అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. దీని ద్వారా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంతేకాదు క్లాస్ రూమ్స్ వచ్చేసి మనకి ఇంకా డిఫరెంట్ టైప్లో కూడా ఉన్నాయండి. అంటే స్ట్రేట్గా ఉండటం, స్టెప్స్ వైజ్గా ఉండటం కూడా ఉన్నాయి. అంతేకాదు ఇందులో మనకు స్టూడెంట్స్ కూర్చోవడానికి కూడా చైర్స్ వచ్చేసి మనకు రొటేట్ అవుతూ ఉంటాయి. ఎవరి చైర్లో వాళ్ళే కూర్చోవడానికి ఫ్రీగా ఉంటుందన్నమాట. యూనివర్సిటీలో టోటల్గా 4 వింగ్స్ ఉన్నాయండి, ABCD అని. ఒక్కో వింగ్ వచ్చేసి 70+ క్లాస్ రూమ్స్ ఉంటాయి. అలాగే ప్రతి ఫ్లోర్కి వచ్చేసి సపరేట్గా వాష్రూమ్స్ ఉంటాయి. అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. ఇక ఇప్పుడు ఇన్నోవేషన్ సెంటర్ చూద్దామండి. దీన్ని MUIIR అని అంటారు. మార్వాడి యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఇన్ రీసెర్చ్ సెంటర్ అని అంటారండి. ఇందులో స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఆలోచనతో ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేస్తే దానికి పేటెంట్ రైట్స్ అనేది ఇక్కడ తీసుకుంటారు. దీనికి గవర్నమెంట్ అండ్ మార్వాడి యూనివర్సిటీ సపోర్ట్ చేస్తారంట. ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు దాన్ని ఓకే చేసినట్లయితే దీని మీద పేటెంట్ రైట్స్ వచ్చినప్పుడు, ప్రాఫిట్ ఏదైనా వచ్చినప్పుడు మన యూనివర్సిటీకి 50%, అలాగే స్టూడెంట్కి 50% అనేది షేర్ చేయబడుతుందంట. ఇప్పటికైతే ఇందులో లాస్ట్ మంత్ ఏప్రిల్లో 120కి పైన రిజిస్టర్ చేసుకున్నారట. అందులో 50 వరకు ఓకే అయినాయంటండి. ఇక కంప్యూటర్ ల్యాబ్స్ గురించి తెలుసుకుందాం. ఈ కంప్యూటర్స్ ల్యాబ్లో 50 కంప్యూటర్స్ ఉంటాయండి. బ్యాచ్ వైజ్గా స్టూడెంట్స్కి టీచ్ చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ ఎక్కువ మందికి టీచ్ చేయాల్సి వస్తే మట్టుకు ఈ ఫ్లోర్లోనే 16 ల్యాబొరేటరీస్ వరకు ఉన్నాయి. ఇందులోనే కాదండి, ఇంకా 3rd ఫ్లోర్లో కూడా ఉంది. అంటే ఇప్పుడు ఉన్నది మనం 2nd ఫ్లోర్, 3rd ఫ్లోర్లో కూడా ఉన్నాయి. ప్రతి ఫ్లోర్లో డిఫరెంట్ కెపాసిటీ కంప్యూటర్ ల్యాబొరేటరీస్ అండ్ క్లాసెస్ ఉన్నాయి. డిఫరెంట్ కెపాసిటీ కంప్యూటర్స్ 30 to 80 వరకు ఉన్నాయి. కంప్యూటర్ హై ప్రాసెసర్ అండ్ డిఫరెంట్ ర్యామ్, డిఫరెంట్ ప్రాసెసింగ్ కెపాసిటీస్ ఉన్నాయి. అంతేకాదు 6th ఫ్లోర్లో బిగ్గెస్ట్ ప్రాసెసింగ్ కెపాసిటీ సూపర్ కంప్యూటింగ్ ప్రాసెసర్ని మనం చూడొచ్చండి. 6th ఫ్లోర్కి వెళ్ళినప్పుడు మనం అది చూద్దాం. సిస్టమ్స్ కానీ బ్యాచ్ వైజ్గా డివైడెడ్ చేసి ఉంటుంది. 20 members ఉంటుంది, 30 members ఉంటుంది, అండ్ 50 members ఉంటుంది, 70 members ఉంటుంది. కెపాసిటీ డిపెండ్స్ ఆన్ బ్యాచెస్. అండ్ 3rd ఫ్లోర్ కూడా ఉంది, సేమ్ ఇట్లనే కంప్యూటర్స్ ఉంటుంది. Practical based sitting arrangement, computers, facilities, whatever there are mentioned on the notice board. మార్వాడి యూనివర్సిటీలో 2 లైబ్రరీలు ఉన్నాయండి. ఇదొక లైబ్రరీ. ప్రతి స్టూడెంట్ ఈ లైబ్రరీలోకి రావాలంటే పంచ్ ఇన్ అండ్ పంచ్ అవుట్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఎవరికి కావాల్సిన బుక్స్ వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ గ్రంథాలు, వేదాలు కూడా ఉన్నాయి చూడండి. ప్రతి స్టూడెంట్ ఎవరికి కావాల్సినవి వాళ్ళు మనకు ఐరిస్ ద్వారా ఆ రిసెప్షన్లో మనకు ఫేస్ ఐడి ద్వారా
తీసుకుంటారంట అండి. మనం హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు అలాగే తీసుకెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం రిజిస్టర్ అవ్వాల్సిందేనంటండి. చాలా రకాల బుక్స్ ఉన్నాయండి. పిల్లలు ఎవరికి కావాల్సిన బుక్స్ను వాళ్ళు తీసుకెళ్ళి అలా ల్యాబీలో కూడా కూర్చొని ఏం చేస్తున్నారో ఏమో తెలియదు కానీ డెడికేట్గా ప్రతి ఒక్కరు ఎవరి పనులు వాళ్ళు చాలా సిన్సియర్గా చేసుకుంటున్నారు. చూస్తుంటే చాలా ముచ్చటేసిందండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది లైబ్రరీ మాత్రం మాకు. లైబ్రరీస్లో అయితే బుక్స్ మనం వెతుక్కోవాలి. ఇక్కడ సిస్టంలో మన జిఆర్ నెంబర్ కనుక కొట్టేస్తే ఏ బుక్ ఎక్కడ ఉంది, ఎన్ని అవైలబిలిటీలో ఉంది. ఒకవేళ అవైలబిలిటీలో లేకపోతే ఇక్కడ మనకు అడిగారంటే మనకి ఈ జనరల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఎలక్ట్రానిక్ వాల్యూమ్స్ అవన్నీ మనకు ప్రొవైడ్ చేస్తారు. మనం దాంట్లో కూడా చదువుకోవచ్చు. ఇంకా ల్యాపీలో వేసుకొని ఎలక్ట్రానిక్ వాల్యూమ్లో వేసుకోవచ్చు. అన్ని బుక్స్ అవైలబిలిటీ ఉంటాయి. సెకండ్ ఫ్లోర్లో మొత్తం ఎవ్రీడే మెన్షన్ చేస్తాం, అప్డేట్ చేస్తాం. ఇంకా లైబ్రరీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, ఇంకొక ఫ్లోర్లో కూడా ఉంది, 5 ఫ్లోర్లో. స్టూడెంట్స్ వరకు అలౌడ్. ఓకే, పేరెంట్స్కి లేదు. ఆ లోపల ఉన్నాయి ఏంటండి ఆ గ్లాసులో, ఆ రూమ్లో? అవి మనకి ఓల్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓల్డ్ ప్రాజెక్ట్ అన్నీ అందులో చేసి పెడతారా? ఓకే, ఓన్లీ పర్మిషన్తో తీసుకుంటారు అవి. ఇంకొక లైబ్రరీలో అయోధ్య నమూనాలను తయారు చేసి పెట్టారండి స్టూడెంట్స్. చాలా బాగుందండి. మార్వాడి యూనివర్సిటీకి ఒక గిన్నిస్ రికార్డు ఉందండి. అదేంటంటే అన్ ఆటోబయోగ్రఫీ ఆర్ ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ బై మహాత్మా గాంధీ అనే బుక్ని ఈ లైబ్రరీలో 3071 మంది స్టూడెంట్స్ని చదివారంటండి. అందుకోసమని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ లైబ్రరీగా ఫస్ట్ రికార్డ్ అయితే మన ఈ మార్వాడి యూనివర్సిటీ లైబ్రరీకి దక్కిందండి. నిజంగా గ్రేట్ కదండి. లైబ్రరీలో ప్రతి రోకి వచ్చేసి ఒక సిస్టమ్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఆ సిస్టంలో మనకు కావాల్సిన బుక్స్ని అయితే సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి, ఫస్ట్ ఫ్లోర్లో పైన కూడా లైబ్రరీ ఉంది. బట్ ఏంటంటే ఓన్లీ స్టూడెంట్స్కే పర్మిషన్ ఉందంటండి, అదర్స్కి ఎవరికి పర్మిషన్ లేదు. చాలా చాలా పెద్దగా ఉందండి లైబ్రరీ మటుకు. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి 2 లైబ్రరీలు ఉన్నాయని. అందులో ఇప్పుడు ఇంకొక లైబ్రరీ చూడబోతున్నాం, లెర్నింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్. చాలా బాగున్నాయండి లైబ్రరీ కూడా. అది అయోధ్య నమూనా కూడా ఉంది అని చెప్పాను కదా, అది చూద్దాము. యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నటువంటి హార్దిక్ దోషి గారు చాలా రెస్పాన్సిబిలిటీగా ఎంతో ఓపిక్గా మా పేరెంట్స్ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. తన కింద ఎంతోమంది వర్క్ చేస్తున్నారు, మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారు, కన్సల్టెన్సీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయించవచ్చు. బట్ రెస్పాన్సిబిలిటీగా మాకు చాలా ఓపిక్గా మాతో పాటు ఉండి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇది మాకు చాలా నచ్చింది. ఎందుకంటే స్టూడెంట్స్కి కూడా ఇలా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారనే హోప్ అయితే మాకు కలిగిందండి. సో నైస్ జాబ్ సార్. ఇక్కడ మనం ఈ లైబ్రరీ లోపలికి వెళ్ళాలంటే 6 డిజిట్స్ తోటి మనం పంచిన్ అయ్యి వెళ్ళాలండి. అలాగే వచ్చేటప్పుడు కూడా పంచ్ అవుట్ అయ్యి బయటికి వెళ్ళాలి ఖచ్చితంగా, లేదంటే ఎంట్రీ లేదు, ఎగ్జిట్ లేదు. ఇక్కడ మనకు వివిధ రంగాల్లో ఉన్నటువంటి సెలబ్రిటీస్ ఇక్కడ ఈ యూనివర్సిటీ విజిట్ చేసిన వాళ్ళది ఇక్కడ ఉన్నాయి చూడండి. మార్వాడి యూనివర్సిటీకి రవీందర్ జడేజా బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. అలాగే ఇక్కడ మనకు హై ప్రాసెసర్తో ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్స్ని మనం ఇక్కడ చూడొచ్చండి. లైబ్రరీలో ప్రతి స్టూడెంట్ తనకు కావలసిన సబ్జెక్టు పట్ల ఎంతో ఇంట్రెస్ట్గా ఇక్కడ కూర్చొని చాలా పీస్ఫుల్గా అండ్ సైలెంట్గా తన పనులు తను చేసుకుంటున్నారండి. చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. రేపు మా పిల్లలు కూడా ఇలా చదువుతారా అనే ఇమాజినేషన్ హ్యాపీ అనిపించింది. యూనివర్సిటీ స్టూడెంట్స్ వచ్చేసి మనకు రామ్ మందిర్ ప్రోటోటైప్ చేసి పెట్టారండి. ఇక్కడ వాళ్ళ ఓన్గా చేసి పెట్టారు. ఇక్కడ మనకు గ్రంథాలు, పురాతన గ్రంథాలు కూడా ఉన్నాయి. ఇక మరో ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్లేస్కి అయితే వెళ్దామండి.
చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో, అంతా గ్రీనరీ. ఏదో కేరళలో ఉన్నట్టే ఉన్నాయి ఆ చెట్లన్నీ చూస్తుంటే. చాలా బాగుంది వ్యూ అయితే. ఇవన్నీ మనకు తాంబూలంలో ఇచ్చే వక్క చెట్లు అంటండి. వక్కలు అచ్చం కొబ్బరి చెట్లలాగే ఉన్నాయి కదండి. ఇదిగో ఈ స్పెషల్ రూమ్ పేరే మ్యూజిక్ రూమ్. జాకీర్ హుస్సేన్ గారు, బాలమురళీకృష్ణ గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, అబ్దుల్ కలాం గారు, అప్పో గొప్ప గొప్ప సంగీత విద్వాంసులందరూ ఇక్కడే ఉన్నారండి. అంతేకాదు పాప్ రారాజులు కూడా ఇక్కడే ఉన్నారు. ఎంత బాగుందో అండి ఇదంతా కూడా. ఇక్కడ వింగ్స్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ అన్నీ అక్కడ ఆ వింగ్స్లో పెట్టారండి. స్టూడెంట్స్ ఇక్కడ వెయిట్ చేయడానికో లేదా ప్రాక్టీస్ చేయడానికో అనుకుంటా అండి ఈ రూము. ఇలా ఇక్కడ ప్రతి ఒక్క పాప్ సింగర్స్ కానీ పాప్ డాన్సర్స్ కానీ ఇక్కడ వాల్స్ పైన వాళ్ళవి పెట్టారు అందరివి. అలా మనం లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ ఈ రూమ్లో ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయండి ఇక్కడ. అలాగే ఇక్కడ మనం చూడొచ్చండి వాళ్ళు అచీవ్ చేసినటువంటి అవార్డ్స్ అయితే ఇక్కడ పెట్టారు. అంటే దీనికి కూడా తీస్తాను. అంటే దీనికి కూడా ఏమన్నా టైమ్స్ ఏమైనా ఉంటాయా? పర్టికులర్ అంటే యాక్చువల్గా ఒక టైం టేబుల్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ ఒక క్లాసెస్ ఉంటాయి. ఆ టైంలో మనం వెళ్ళి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో చేస్తాం. మ్యూజిక్ వస్తే డ్యాన్స్ చేయడానికి ఒక స్టూడెంట్ ఉంటారు. ఎవ్రీడే స్కేటింగ్ చేస్తారు. లాక్ చేస్తారు ఇట్లా. వచ్చేసింది. ఆడిటోరియం పెద్దగానే ఉంది కదండి. పైన కూడా ఉంది కదా. ఏమండి అదే అంటున్నాను. కమ్యూనిటీ మీటింగ్స్ కానీ ఏదైనా యూనివర్సిటీకి సంబంధించిన ఏమైనా పెట్టాలంటే ఓన్లీ తెలుగు కమ్యూనిటీ వాళ్ళకేనా? నాట్ ఓన్లీ అంటే ఏదైనా కానీ ఓకే మనం పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. 1000 మెంబర్స్ 500 మెంబర్స్ ఉంటే 1000. ఇక్కడ టోటల్ ఎంతమంది పడతారండి? ఏదైనా ఫెస్టివల్ చేసుకోవాలి 4000 ఎట్ ఏ టైం 4000 మెంబర్స్. 1200 పైన కూడా ఉన్నట్టుంది కదా స్పెషల్ సీట్స్ బాల్కనీలో. 1400కి పైగా కూర్చునే కెపాసిటీ ఉన్నటువంటి ఆడిటోరియం అండి ఇది. మనకు జస్ట్ ఐడియా ఉండడం కోసమని అయోధ్యలో జరిగినటువంటి సెలబ్రేషన్స్కి సంబంధించిన ఈవెంట్ను మనకు శృతి మేడం గారు ఒక ఏవీ పంపించారు. అది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక స్టూడెంట్స్కి ఎంతో ఇష్టమైనటువంటి జిమ్ అండి, జిమ్ సెంటర్ ఇది. ఇదంతా కూడా ఒక పెద్ద ఓపెన్ ఏరియా అండి. ఇక్కడ మనకు కబడ్డీ, టేబుల్ టెన్నిస్ అలాంటి ఓపెన్ గేమ్స్ అన్నీ ఇక్కడ చేసుకోవచ్చు అంట. అలాగే మనం ఇలా వెళ్ళినట్లయితే లోపల జిమ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉంది. రిలాక్సేషన్కి అక్కడ మ్యూజిక్ కూడా పెట్టారు. అలాగే ఇక్కడ ట్రైనర్ ఉంటారంట అండి వీళ్ళందరికీ జిమ్ ప్రాక్టీస్కి. అది బాగుందా? ఇది ఎట్లా చేస్తారు? ఇది డంబుల్సా? లిఫ్టింగ్ హీరో. మంచి వెంటిలేషన్ అయితే ఉందండి. లైటింగ్ బాగా ఫోకస్ అవుతుంది. అలాగే ఇన్స్ట్రుమెంట్స్ కూడా చాలా ఉన్నాయండి. కార్తీక్ అదేంటి అదేంటి? కబడ్డీ కోట.
ఓకే, ఈ లైన్స్ అవేనా కబడ్డీ ఆడుకోవడానికి? చూశారు కదండి జిమ్ ఎక్విప్మెంట్స్ ఎలా ఉన్నాయో. అంతేకాదు బయట కూడా ఓపెన్ ప్లేస్లో చాలా పెద్దగా స్పేషియస్గా ఉందండి. అంతేకాదు జెంట్స్కి అండ్ లేడీస్కి సపరేట్గా కూడా జిమ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా బాగుందండి. ఇక్కడ పిల్లలైతే అట్రాక్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా మార్వాడి యూనివర్సిటీ యొక్క క్యాంపసేనండి. ఇదంతా కూడా మనకు స్పోర్ట్స్ ఏరియా. మనకి ఇక్కడ ఈ యూనివర్సిటీలో ఫుట్బాల్, బాస్కెట్బాల్, క్రికెట్, వాలీబాల్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ, ఖోఖో, ఆర్మ్ రెస్లింగ్, డెడ్ లిఫ్ట్, చెస్, టగ్ ఆఫ్ వార్ ఇలాంటి స్పోర్ట్స్ అన్నీ మనకి ఇక్కడ ఉన్నాయి. దీనికి తగ్గ ట్రైనర్స్ కూడా ఉంటారు. మనం ప్రాక్టీస్ చేసుకోవడం కోసమని కావాల్సిన కిట్ని కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ అవి డ్యామేజ్ అయితే మటుకు మనం పే చేయాల్సి ఉంటుంది. మనం బయట కొనుక్కొని తీసుకురావాల్సిన అవసరం అయితే ఏం లేదు. ప్రత్యేకంగా ఆడుకోవడానికి మనం యూనివర్సిటీలోనే తీసుకొని ఆడుకోవచ్చండి. చాలా బాగుంది. చూస్తున్నారు కదండి, ఇవంతా కూడా యూనివర్సిటీయే. చాలా విశాలంగా ఉందండి. ఇక ఇప్పుడు మనం చూస్తుంది MBA అండ్ అనాటమీ క్లాసెస్ బిల్డింగ్స్ అండి. యూనివర్సిటీలో ఎటువైపు చూసిన గ్రీనరీయే, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. మంచి ల్యాండ్స్కేపింగ్ కూడా ఉందండి. చాలా బాగున్నాయి. అలాగే మనకు రోడ్డు పక్కన కానీ ఆ చెట్ల దగ్గర కానీ కూర్చోవడానికి సిట్టింగ్ కూడా చాలా మంచివి. టేబుల్ సిస్టంతో చాలా బాగా పెట్టారండి. స్టూల్స్ అవి కూడా చూడండి ఎంత గ్రీనరీయో. ఆడిటోరియం అండి, గిటారియం అన్నీ నేర్పిస్తారు. గిటార్ కూడా నేర్పిస్తారు. దానికి వేరే సపరేట్ ఛార్జెస్ ఉంటాయండి? లేదు, దాంట్లో అందులోనే ఇంక్లూడెడ్. గిటారు, డ్యాన్స్. ఫీజు. ఓకే, డాన్స్ క్లాసెస్, గిటారు, ఏదైనా మన తెలుగు కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ టైప్లో పెట్టుకోవాలంటే లోపల ఆడిటోరియం ఉంటుంది. ఓకే, అది కూడా ఇప్పుడు చూపిస్తారు. ఓకే. అక్కడ పెట్టేసుకోవచ్చు. అడ్మిషన్స్ అన్ని ఇక్కడ. అడ్మిషన్ కూడా ఇక్కడే, ప్లేస్మెంట్స్ కూడా ఇక్కడ. ప్లేస్మెంట్స్ కూడా. న్యాక్ అంటే నేషనల్ అసెస్మెంట్ అక్రిడేషన్ కౌన్సిలింగ్ వారు మన మార్వాడి యూనివర్సిటీకి A+ అవార్డుని అయితే ఇచ్చారండి. ఇదంతా కూడా అంటే మార్వాడి యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీలోనైనా పర్ఫెక్ట్గా ల్యాబొరేటరీస్ కానీ క్యాంపస్ కానీ మనకు అందులో ఉన్నటువంటి అన్ని పర్ఫెక్ట్గా ఉంటేనే గ్రేడ్ వైజ్గా ఇస్తారు. సో మనకు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయనేసి A+ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. నిజంగా గ్రేటే కదా. ఇప్పుడు మనం చూస్తుంది అడ్మిషన్ బ్లాక్ అండి. ఇక్కడ పేరెంట్స్కి కౌన్సిలింగ్ అలాగే స్టూడెంట్స్కి జాబ్ ప్లేస్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇదంతా కూడా సెంట్రలైజ్డ్ ఏసీతో ఉందండి. చాలా బాగుంది. యూనిఫామ్స్ అన్నీ కూడా అంటే ఒక్కొక్క బ్యాచ్ అండి, అంటే డిఫరెంట్ గ్రూప్స్ డిఫరెంట్ యూనిఫామ్స్. మెకానికల్, ఓకే, IT, CSE ఒక్కొక్క దానికి ఒకటి ఉంటుంది. MBA వాళ్ళకు వేరు వేరు ఒక్కొక్క అంటే బేస్డ్ ఆన్ యూనిఫామ్ ఏ గ్రూప్ ఏ బ్యాచ్ అనేది, ఏ బ్యాచ్ వాళ్ళకి ఏ గ్రూప్ వాళ్ళకంటే డిఫరెంట్ ఐడెంటిఫై కోసం. ఇన్ ద సెన్స్ MBA వాళ్ళకి చార్జెస్ అన్నీ అందులోనే ఇంక్లూడ్ అవుతాయండి. మళ్ళీ దీనికి సపరేట్గా తీసుకోవాలి. 30,000 అని చెప్పాను. దాంట్లో యూనిఫామ్ ఫీజు వచ్చేసి 2,000 ఉంటుంది. ఓకే, 2 T-shirts అండ్ ఒక బ్యాగ్, 2 ID కార్డ్స్ ఇస్తారు. అచ్చా, ఓకే. ఇది సెమినార్ హాల్ ఉన్నది. 2 వేస్గా డివైడ్ చేసి ఉంటుంది. ఒకవేళ ఎక్కువ స్టూడెంట్స్ ఉంటే అవి ఇట్లా అంటే స్లైడింగ్ అయిపోతుంది. అచ్చా సింగిల్ అయిపోతుంది. ఎనీ కంపెనీ మీటింగ్స్ ఆర్ యూనివర్సిటీ క్లాస్ మీటింగ్స్ అందరినీ ఒకే బ్యాచ్గా చేసి కలుస్తున్నారు. అచ్చా అచ్చా. ఇది స్లైడింగ్ అయిపోద్దంట. ఎక్కువ కావాలనుకుంటే స్లైడింగ్ అంట నన్ను తీసేసి ఎక్కువ కూర్చోడానికి స్పేషియస్గా ఉంది.
ప్రకారం 1,20,000 వచ్చింది అనుకోండి. ఆ బోనఫైడ్ సర్టిఫికేట్లో మేము క్లియర్గా మెన్షన్ చేస్తాం. ఫస్ట్ ఇయర్ 1,25,000, సెకండ్ ఇయర్ 1,25,000, థర్డ్ ఇయర్ 1,25,000, ఫోర్త్ ఇయర్ 1,20,000, హాస్టల్కి ఎంత అని క్లియర్గా మెన్షన్ చేస్తాం. ఏమన్నా అడిషనల్ ఏమన్నా ఫీజులు ఉన్నాయా ఆ విధంగా క్లియర్గా మెన్షన్ చేసి మీకు మీ అందరికీ ఒక మెయిల్, ఒక లెటర్ అది వచ్చి ఉంటుంది. ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో మీకు లెటర్ వచ్చింది కదా, ఆ లెటర్లో మేము క్లియర్గా మెన్షన్ చేస్తాం. లెటర్తో పాటు బోనఫైడ్ సర్టిఫికేట్ ఇస్తాం. ఎందుకు బోనఫైడ్ సర్టిఫికేట్ మా కాలేజ్ లెటర్ స్టార్ట్ చేసి ఇస్తాం. దాన్ని తీసుకెళ్ళి మీరు బ్యాంక్కి వెళ్తే యాజ్ పర్ మనకి ఇండియాలో ఉండే రిజర్వ్ బ్యాంక్ అదే ఆ బ్యాంక్ రూల్స్ ప్రకారం వితౌట్ ఎనీ కొలెక్ట్రాల్ 8 lakhs ఇస్తారు. కొన్ని బ్యాంక్స్ గవర్నమెంట్ బ్యాంక్స్ 7.5, ప్రైవేట్ బ్యాంక్స్ మనకి ఐసిఐసి, హెచ్డిఎఫ్సి వాళ్ళు 8 lakhs. Collateral loans are without any kind of security. You can take the loan. దానికి లోన్స్ వచ్చి 2 types ఉంటాయి. ఒకటి కొలెక్ట్రాల్, ఇంకోటి నాన్ కొలెక్ట్రాల్. కొలెక్ట్రాల్ అంటే మీరు ఏమన్నా వాళ్ళకి మీ ఆస్తి కానీ లేదా ఏమన్నా ప్రాపర్టీ కానీ వాళ్ళకి చూపించాలి, రిజిస్టర్డ్. కొలెక్ట్రాల్ చేయాలి. Not registered mortgage. ఇంకోటి ఏంటంటే నాన్ కొలెక్ట్రాల్ వచ్చేసరికి మనకి గవర్నమెంట్ బ్యాంక్ 7.5 lakhs ఇస్తాయి కదా. సార్ చెప్పినట్టు బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటంటే మీరు రీపేమెంట్ ఇప్పుడు పే చేయగలుగుతారు. 4 years గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కొన్ని బ్యాంక్స్ 6 months టైం ఇస్తాయి, కొన్ని బ్యాంక్స్ 1 year టైం ఇస్తాయి. అంటే 4 years అయిపోయి 6 months తర్వాత మాత్రమే మీకు రీపేమెంట్ ఆప్షన్ ఈఎంఐలో చూపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే కొన్ని గవర్నమెంట్ బ్యాంక్స్ సబ్సిడీ ఇస్తాయి. అంటే మీకు ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఉందో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది కదా, అవి తీసేసేలాగా సబ్సిడీ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి కొన్ని గవర్నమెంట్ బ్యాంక్స్. మీకు ఈ బోనఫైడ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మీ నీరులో ఉండి ఏ బ్యాంక్ వెళ్ళినా కూడా వాళ్ళు 100% లోన్ శాంక్షన్ చేస్తారు. మేము మన దగ్గర యాక్చువల్గా హైదరాబాద్లో కాలేజీలో మీకు ఇక్కడ కంపేర్ చేసుకుంటే వెరీ గుడ్ సార్, మంచి క్వశ్చన్ అడిగారు. మీకు దాంట్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మనది డైరెక్ట్ యూనివర్సిటీ, ఓకేనా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్లో, ఏపీలో ఇంకో చాలా కాలేజీలు ఉంటాయి. అవన్నీ కూడా గవర్నమెంట్ యూనివర్సిటీ కింద ఉండే కాలేజెస్. అంటే జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ అనంతపురం, జేఎన్టీయూ హైదరాబాద్, వీటి కింద ఉండే కాలేజెస్. జేఎన్టీయూ హైదరాబాద్ సపోజ్ ఒక యూనివర్సిటీ తీసుకున్నా, ఆ యూనివర్సిటీలో సిలబస్ గవర్నమెంట్ యూనివర్సిటీ సిలబస్ చేంజ్ చేయాలంటే మీరు మెయిన్ మనకు కావాల్సిన సిలబస్. ఎందుకు బయట కంపెనీస్ ఎలా ఉన్నాయంటే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. ఆ అడ్వాన్స్డ్ కంపెనీస్లో మన స్టూడెంట్ ఎంటర్ అవ్వాలంటే దాని దగ్గర సిలబస్ నేర్చుకుని ఉండాలి. ఇప్పుడు మీరు ఆ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ సిలబస్ అనేది ఎప్పుడో ఓల్డ్ సిలబస్ ఉంటుంది. వాళ్ళు చేంజ్ చేయాలంటే ఇప్పుడు ప్రజెంట్ R19 సిలబస్ రన్ అవుతుంది. ఎగ్జాంపుల్ నాకు తెలిసిన కొన్ని యూనివర్సిటీలో R20 రన్ అవుతుంది. అంటే 2020లో చేంజ్ అయింది సిలబస్. 2020 నుంచి ఇప్పటి వరకు ఎంత అడ్వాన్స్డ్ వచ్చింది. వీళ్ళు ఆ సిలబస్ చదువుకొని బయటకు వెళ్తే జాబ్స్ ఎలా వస్తాయి, అనుకున్న ప్యాకేజ్ ఎలా వస్తాయి. అది మా దగ్గర ఏమవుతుందంటే మేము ఈవెన్ కొత్త టెక్నాలజీ వచ్చింది. సో మేము ఏం చేస్తాం, ఆ కంపెనీ వాళ్ళతో మాకు ఆల్రెడీ ఎంఓయూ ఉంటుంది కాబట్టి ఏదైనా కొత్త టెక్నాలజీ నెక్స్ట్ 2 yearsలో ఈ టెక్నాలజీ వస్తుందంటే మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకు ఆ కంపెనీ వాళ్ళకి కావాలి ఎంప్లాయీస్ మాకు ముందుగా పంపిస్తారు. మేము చూస్తాం, మేము చెక్ చేసుకుంటాం నిజంగా నా టెక్నాలజీ వస్తుందా ఏంటని చెప్పి. అది మేము ఇంప్లిమెంట్ చేస్తాం. ఎందుకు మేము డైరెక్ట్ యూనివర్సిటీ మాకు మేము సిలబస్ క్రియేట్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం మాకు ఉంది. ఎందుకంటే మా దగ్గర క్రియేటివ్ ప్యాకేజ్ ఉన్నాం కాబట్టి దాన్ని డిజైన్ చేసే క్యాపబిలిటీ మా దగ్గర ఉంది కాబట్టి మేము సిలబస్ చేంజ్ చేసుకుని అడ్వాన్స్ సిలబస్ వీళ్ళకి పెడతాము. అంటే మా ఇప్పుడు అక్కడ సబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ కంపేర్ చేసుకోవచ్చా? So right, I understand what you are asking regarding the change in the syllabus. I give you one example. Even the government universities of Gujarat, there is one Gujarat Technological University. Machine learning is one of the important subject becoming required subject in curriculum. Last year they introduced that subject, but in the university, Marwadi University, machine learning we have introduced since 2016 when our first batch started. From that only we are having that particular subject, but government university has implemented last year. So you can see the difference. We are having that freedom to change syllabus at regular intervals. And for that, we need not to wait like government. What government will do? They will see the time. They need to prepare a committee, and they need to follow all the survey, and they need to talk with all the colleges and all. We need not to do that part. If we want to change the syllabus immediately within a time span of 6 months, we can change the syllabus.
whatever the important comes in IT industry, we can immediately implement within 6 months. Government cannot do it for 2 years. I'm saying 2 years, but we can do it within 6 months of time. Because if we see that this particular, say for example, one technology is evolving into the industry, that is Flutter. Okay, in computer engineering, Flutter is evolving. Last year, immediately within a time span of 2 months, we added that subject Flutter for the upcoming batches. So that freedom we are having. That syllabus of CRS company recommended. Because even actually the syllabus is designed by Board of Studies. Computer engineering department designs the complete part, then there is a Board of Studies consisting of different members. Like there are members of other universities, members from industries, even our alumni students are the members of the board, and the head of the department. They are the members of the Board of Studies who discusses, as an HOD, he will propose this curriculum, and based on the comments of the industry, other university members, internal members, we finalize what is to be done. And then it is it's not like that one person, say for example, I am head of the department, I'll float the syllabus. No, I cannot do that like that. I need to take the feedbacks of even my stakeholders also. Stakeholders means my students, my faculties, my industry people, my parents also. All of them needs to give the feedback, and based on that we revise the syllabus. Based on that we design the syllabus. Even for designing a syllabus, it's not like that I'll design it by myself, whatever I've studied I'll put it. No, it's like I have to do the survey of all the universities, I have to follow AICT, I have to follow UGC also. Based on their guidelines I can design the syllabus. అక్క జడలు చూడు, ఈ సెట్టింగా ఫుల్లేనా? ఓయమ్మో, ఈ జుట్టేంద్రా బాబు. యూనివర్సిటీలో నాకు ఒక కోరిక అయితే తీరిందండి. ఎప్పటి నుంచో ఆఫ్రికా వాళ్ళ హెయిర్ ముట్టుకోవాలని, అది ఒరిజినలా కాదా అలా అల్లించుకోవడానికి ఎన్ని రోజులకు ఒకసారి హెడ్ బాత్ చేస్తారు, అప్పుడు అది అల్లాలంటే ఎంత టైం పట్టుద్ది అని విషయాలు తెలుసుకోవాలని చాలా క్యూరియాసిటీ ఉండేది. అది ఇక్కడ తీరిపోయింది. ఈవిడ దగ్గరికి వెళ్తానంటే మా కార్తికేయ అసలు వద్దంటే వద్దని గొడవ నాతోని దాదాపు 1 గంట సేపు బతిమాలని, ప్లీజ్ రా పంపిరా, వెళ్తాను రా, వీడియో తీరా అని అంటే లాస్ట్కి ఓకే అన్నాడు. నేను వెళ్ళేసి ఆవిడ దగ్గరికి వచ్చాను, అడిగితే ఓకే అనేసి స్మైల్ ఇస్తూ చాలా బాగా మాట్లాడింది. ఆ హెయిర్ గురించి డీటెయిల్స్ చెప్పిందండి. వాళ్ళు చిన్నగా ఉంటాయంట, అది రెడీమేడ్ అంట అండి, అలా చెప్పారు. చాలా బాగుంది, టచ్ చేసి కూడా చూసాను. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి అక్కడికి. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎంత వినయంగా మాట్లాడారు. మాకు అసలు పరిచయం చేయకపోయినా వాళ్ళే విష్ చేసి, మా పక్కనున్న వాళ్ళకు కూడా విష్ చేసి చాలా బాగా మాట్లాడారు. యూనివర్సిటీలో స్టడీ ఎలా ఉంది అని అంటే చాలా బాగుంది అనేసి అని మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అలాగే ఇక్కడ వాళ్ళకు హాలిడేస్కి కోర్స్ అయ్యేంత వరకు వెళ్ళారంట అండి. వాళ్ళు 2 years చదువుకోవడం కోసం అని వచ్చామని చెప్పారు ఆవిడ. చాలా బాగా మాట్లాడారు. ఇక ఇప్పుడు మనం చూడబోయేది మెడికల్ రూమ్స్ అండి. స్టూడెంట్స్కి ఇన్ కేస్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినట్లయితే వాళ్ళకి 24/7 డాక్టర్ అయితే అవైలబుల్గా ఉంటారు. అలాగే ఇక్కడ మెడిసిన్స్ ఉన్నాయి, బెడ్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ చేయడానికి ప్రతిదీ కూడా అవైలబుల్ ఉంది. ఇన్ కేస్ ఏదైనా ఎక్కువ సీరియస్ ఉంటే మటుకు యూనివర్సిటీ బయట 188 అంబులెన్స్ మాత్రం 365 days అవైలబుల్ ఎనీ టైం అయితే ఉంటుందనేసి మనకు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. నిజంగానే స్టూడెంట్స్ని అడిగాను, ఉంటుందంట. హెల్త్ ఇష్యూస్ గురించి డోంట్ వరీ. ఇక ప్రతి పేరెంట్కి ఇంపార్టెంట్ అయిన విషయం అండి ఫుడ్ విషయం. ఇక్కడ మనం బియ్యం బస్తాలకు బదులు గోధుమ బస్తాలు ఇప్పుడు ఇందాక చూసే ఉంటాము. ప్రతిదీ కూడా ఇక్కడ వాళ్ళన్నీ తీసుకొచ్చేసి వర్కర్స్తో క్లీన్ చేయించి మరీ చేయిస్తున్నారు. మేము చూసాం అది. అలాగే ఇక్కడ మనకి ఫుడ్ ఏంటంటే కాస్త రైస్ అనేది మనకు బాగాలేదు, కానీ మిగతా ఐటమ్స్ అన్నీ బాగున్నాయి. వీళ్ళు ఇక్కడ మనకు పాలు, టీ అవి ఇస్తున్నారు. పాలల్లో వేసుకోవడం కోసం ఇదిగో యాంటీబయాటిక్గా పసుపు అది పెడుతున్నారు, పంచదార అది కావాల్సినంత. అదంతా వచ్చేసి మనకు వాళ్ళకి క్యాంటీన్ అండి. ఇది చాలా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మనకు డైలీ మార్నింగ్ 6:30 నుండి 8 వరకు టిఫిన్ ఇస్తారండి. ఆ 6:30 కంటే బిఫోర్ పాలు, టీ అది తీసుకోవచ్చు. మధ్యాహ్నం వచ్చేసి 12:30 to 2 PM వరకు లంచ్.
5 to 6:30కి స్నాక్స్ ఇస్తారు. అలాగే 7:30 to 9:30 వరకు మనకు డిన్నర్ అయితే పెడతారు. ప్రతిరోజు మనకు నార్త్ స్టైల్లో ఫుడ్ ఉంటుంది. అలాగే మన సౌత్ వాళ్ళకి రైస్ కూడా పెడతారు. కాకపోతే మాకు రైస్ మట్టుకు కాస్త నచ్చలేదు. అది కూడా వాళ్ళు సెట్ చేస్తాను అన్నారు. జూలై 1 నుండి మనకు సౌత్ ఇండియన్ షెఫ్స్ని 10 మెంబర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నామని అన్నారండి. డెఫినెట్గా మనకి సౌత్ వాళ్ళకు సరిపడా ఫుడ్ను, మంచి ఫుడ్ను అయితే అందిస్తామని మనకు చెప్పారు. అలాగే ఇక్కడ కంపల్సరీ పప్పు ఉంటుందండి నార్త్ స్టైల్లో. అంతేకాదు ఇక్కడ డైలీ పరాటాలు కానీ చపాతీలు కానీ ఉంటాయండి. చపాతీలైనా పరాటాలైనా చాలా సాఫ్ట్గా ఉన్నాయండి, తినేయచ్చు. కానీ మన వాళ్ళకు కొంచెం హీట్ అని అంటారు కదా, సో వాళ్ళ కోసం కూడా మనకు వాళ్ళు మజ్జిగను అయితే ఖచ్చితంగా పక్కన పెడతారు. పన్నీర్ కర్రీ, పప్పు, సాంబార్, రైస్ ఏంటంటే వాళ్ళు పెద్ద పెద్ద మిషనరీ ద్వారా కుక్ చేస్తారు కదా, అంటే బాయిలర్స్ ఉంటాయి కదా, బాయిలర్స్లో కుక్ చేస్తున్నారు. అది కొంచెం వాటర్ అనేది లాక్కొనే వరకు ఉంచట్లేదు. సో అందుకోసమని మనకు కొంచెం ఫుడ్ అనేది సరిగా నోట్లోకి పోవట్లేదు. ఇక్కడ చూసారా మజ్జిగ అండి, ఇది ఎవరికి కావాల్సినంత మజ్జిగ వాళ్ళు తీసుకెళ్ళొచ్చు. అలాగే ఉప్పు, కారం, ధనియాల పొడి కూడా పక్కన పెడుతున్నారు. ఎందుకండి అనేసి అంటే కావాల్సిన వాళ్ళు వేసుకుంటారు, స్పైసెస్ కానీ కావాల్సిన వాళ్ళు, కొంచెం స్పైసీగా కావాల్సిన వాళ్ళు, సాల్ట్ కావాల్సిన వాళ్ళు వేసుకోవడం కోసం అని అన్నారు. నవ్వొచ్చింది, కానీ చూస్తున్నాను నేను వేరే వాళ్ళు కూడా అలాగే వేసుకొని వెళ్తున్నారు. మనకు ఇదిగోండి ఇక్కడ మనకు ఐటమ్స్ అన్నీ కూడా పెట్టారు. పోహా కూడా ఆల్మోస్ట్ చేస్తారు. ఆ పోహాను డిఫరెంట్ టైప్ ఆఫ్లో చేస్తారంట. ఒకసారి మసాలా, కొంచెం స్వీట్గా, ఎలాగో గుజరాతీలో కొంచెం స్వీట్ అనేది ఎక్కువగా వాడుతూనే ఉంటారండి. ఫుడ్ మనకు వాటర్ కూడా మినరల్ వాటర్ కూలింగ్ ఉంటాయండి పక్కనే. ఇంకొకటి ఏంటంటే మిక్స్డ్ వెజిటేబుల్ చట్నీ అయితే బాగుందండి ఇక్కడ. అది కామన్గా పెడుతూ ఉంటారనమాట. మాకు ఉన్నన్ని రోజులు పులిహార, పాపడ్స్, చాలా రకాల ఐటమ్స్ అయితే పెట్టారు. కొంచెం ఇబ్బంది అనిపించింది. చూడాలి మరి ఎలా. జూలై 1 నుంచి అన్నారు. అన్నట్టు ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి, మార్వాడి యూనివర్సిటీలో నాన్ వెజ్ అనేది అలో లేదండి. యూనివర్సిటీ లోపలికి మన అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళకి మాత్రం ఇంటర్నేషనల్ క్యాంటీన్ అని వేరొక చోట ఉంది. అది మన యూనివర్సిటీకి బయట సైడ్ అనమాట, అక్కడ ఉంటుంది. అందులో తిన్నవాళ్ళు ఇందులోకి రారు, ఇందులో తిన్నవాళ్ళు అందులోకి వెళ్ళరు. ఇన్ కేస్ తినాలి ఏమైనా అనిపిస్తే కనుక ఇక్కడ మనం ఉన్న క్యాంటీన్లో 200 పే చేస్తే వాళ్లకు ఆ ఇంటర్నేషనల్ క్యాంటీన్లో ఒక పూట తినడానికి ఉంటుంది. వాళ్ళకు వెజ్ తినాలనిపిస్తే మన వెజ్ క్యాంటీన్లోకి వచ్చేసి ఇక్కడ 200 అక్కడ పే చేస్తే ఇక్కడ తిననిస్తారనమాట. సో వాళ్ళు ఇక్కడికి రారు, వీళ్ళు అక్కడికి వెళ్ళారండి. నాన్ వెజ్ మాత్రం లేదు. అలాగే ఇక్కడ పిల్లల్ని అడిగానండి, స్టడీ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది అనేసి. డ్రగ్స్ అలాంటివి ఏమైనా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఏదైనా ఉంటుందా అంటే అస్సలు అలాంటివి ఉండవండి, దానికి తావే లేదు అని చెప్పారు. ఇందాక చూశారు కదా నెయ్యి ఎలా ఉందో, నెయ్యి వేసుకుంటున్నారండి పరాటాల మీద. ఇది క్యాంటీన్ అండి. ఇక్కడ మనకు క్యాంటీన్లో వేడివేడిగా చేస్తూనే మనకి ఇటువైపు సర్వ్ చేస్తూ ఉంటారు. అలాగే ప్లేట్స్ అన్నీ మనం సెల్ఫ్గా తీసుకెళ్ళేసి అక్కడ డస్ట్బిన్లో వేయాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు మనం చూడబోయేది బాయ్స్ హాస్టల్ అండి. ఈ జనరేషన్లో చాలామంది పిల్లలు ల్యాప్టాప్స్లో, ఫోన్లలో గేమ్స్కి అడిక్ట్ అయి ఉంటున్నారు కదండి. అలాంటివి వేస్ట్ వాటి కోసమని కాలేజీ, యూనివర్సిటీ వాళ్ళు పాస్వర్డ్స్ పెడతారంట. అంతేకాదు 15 to 20 మెంబర్స్కి ఒక మెంటర్ అయితే ఉంటారు, కేరింగ్గా చూసుకోవడం కోసం. ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండడం కోసం. చాలా మంచి విషయం కదండి, పేరెంట్స్కి నో టెన్షన్స్ కదా. యూనివర్సిటీలో జరిగే ప్రతి విషయాన్ని స్టూడెంట్స్ తెలుసుకోవడం కోసం ఒక యాప్ అయితే ఉంటుందండి. ఈ యాప్లో స్టూడెంట్స్కి తెలుస్తుంది విషయాలు ప్రతిదీ, అలాగే పేరెంట్స్ కూడా తెలియడానికి కోసం అని ఇందులో మనం ఎన్రోల్ చేసుకోవాలి. పంచ్ అవుట్ అంట ఇక్కడ అని అనిపించింది నాకు. హాస్టల్ కూడా వేయాలంట అండి బయటికి. మీరు హాస్టల్లో ఉన్నారా, బయట తిరుగుతున్నారా, లేకపోతే క్యాంపస్ లో ఉన్నారా వాళ్ళకి తెలియదు కదా. తెలియదు. అవును, కంపల్సరీ. షటిల్ ఆడుకోవడానికా? షటిల్ ఆడుకోవడానికి. హాస్టల్ రూమ్స్ క్లీన్ చేయడం కోసం అని మేడ్స్ 2 times వస్తారంట అండి, క్లీన్ చేస్తారంట. అలాగే నేను స్టూడెంట్స్ని అడిగాను, ఏదైనా దొంగతనాలు అవి జరుగుతాయా మీరు లేనప్పుడు అని అంటే, లేదు మేడం వాళ్ళే సర్దేస్తారు, ఇంకా మేము చిందరవందరగా పడేస్తే కూడా వాళ్ళు సెట్ చేసి వెళ్తారు, అంత బాగుంటుంది, నో ప్రాబ్లం అనేసి అని అన్నారు.
అమ్మాయిల విషయంలో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేసి అమ్మాయిలని అడిగాను. అసలు అలాంటి డౌటే పెట్టుకోక్కర్లేదంటే అలాంటి ఆలోచన కూడా లేదు. అదర్ స్టేట్స్తో పోల్చుకుంటే గుజరాత్ స్టేట్లో లేడీస్కి చాలా స్ట్రిక్ట్ అన్నారు. అందులో ఈ యూనివర్సిటీలో బాయ్స్ కంటే గర్ల్స్కి ఎక్కువ స్ట్రిక్ట్గా చూస్తారా అనేసి అన్నారు. 8 beds చూద్దాం ఫస్ట్. 8 beds 4 sharing కా? సార్ వచ్చేసి ఇక్కడ వార్డెన్ రోహిత్ సార్. టోటల్ మొత్తానికి వార్డెన్ సార్. వార్డెన్ సార్ మొత్తం సారే చూసుకుంటారు. స్టూడెంట్ లాగా ఉన్నారు. You look like a student. Unless and until I am not in uniform. No one working. వాళ్ళకి యూనిఫామ్ ఉంటుంది. అచ్చా వాళ్ళకి కూడానా? ఏమండి ఇగో ఇది 4 sharing రూమ్ అంట. 4 వాష్రూమ్స్ ఎన్ని ఉంటాయండి? ఇదేమో వాష్ ఏరియా. ఇవి కబోర్డ్స్ అండి. మరి వాష్రూమ్ మా హస్బెండ్కి ప్రతి విషయాన్ని వీడియో కాల్లో షేర్ చేస్తున్నానండి. ఇక్కడ మనకు 8 బెడ్స్ షేర్స్ అయినా 4 బెడ్ షేర్స్కి అయినా ఇక్కడ వాష్రూమ్స్ అయితే కామన్గా ఉన్నాయండి. వాష్రూమ్స్ కూడా 24 or 28 ఉన్నట్టున్నాయి. అందులో అంటే సగం బాత్రూమ్లకి సగం టాయిలెట్స్కి వాడుకోవడం కోసం ఉన్నాయండి. చాలా నీట్గా ఉంచుతారంట. ఇవి 8 బెడ్ షేడ్స్ అండి. అంటే కింద 4 ఉంటాయి, పైన 4 ఉంటాయి. రూమ్ లెంత్ మాత్రం ఒకటే ఉంటుంది. బట్ పైన వాళ్ళకి ఫ్యాన్ ఉంటుంది, కింద వాళ్ళకి ఉండదు. కింది బెడ్స్ వాళ్ళు టేబుల్ ఫ్యాన్ తెచ్చుకోవాల్సి ఉంటుందంట అండి. 4 బెడ్ షేరింగ్ వాళ్ళకు బాగుందండి. చాలా విశాలంగా ఉంది, ఫ్రీగా ఉంది. బట్ ఎవరికైనా వాష్రూమ్స్ మాత్రం అవేనండి. వాళ్ళు 3 times వచ్చి క్లీన్ చేస్తారట. మార్నింగ్ ఈవినింగ్ ఏమో చాలా నీట్గా చేస్తారట. మధ్యాహ్నం మాత్రం ఎక్కువ స్టూడెంట్స్ ఉండరు కాబట్టి నార్మల్గా క్లీన్ చేస్తారంట. చాలా హైజీనిక్గా ఉంటాయి అనేసి చెప్పారు. స్టూడెంట్స్ అయితే చాలా నీట్ మెయింటైన్ చేస్తారంట. అలాగే అమ్మాయిలని అడిగాము, మరి సరిపోతాయా అంతమందికి ఒకే దగ్గర ఒకే టైం కదా కాలేజెస్కి అని అంటే సరిపోతాయండి, ప్రాబ్లం ఏమి ఉండదు, టైం సరిపోతుంది అనేసి అని అన్నారు. జెంట్స్ వెళ్ళి టాయిలెట్స్ అవన్నీ చెక్ చేసుకొని వచ్చారండి. బాగున్నాయి అని అయితే ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వచ్చేది చాలా వరకు ఇంతమంది ఉన్న చోటే కదా వచ్చేది, అందుకోసమని చాలా జాగ్రత్తగా చెక్ చేశారు. ఓకే. మార్వాడి యూనివర్సిటీలో 4 sharing రూమ్స్ చూద్దాం రండి. 4 బెడ్స్ ఉంటాయి. ఎవరికి వాళ్ళకి సపరేట్గా మనకు పెట్టుకోవడానికి వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా వాళ్ళ పర్సనల్ పెట్టుకోవడానికి ఎవరికి వాళ్ళకి ఇలా కబోర్డ్ లాగా పెట్టారు. ప్రతి చోట కూడా మనకు ఇలా ఉంటుంది. అలాగే ఇక్కడ కబోర్డ్స్ ఉంటాయండి. కబోర్డ్స్ ప్రతి ఇది ఒకరికి ఇది ఎవరిది వాళ్ళకి ఇక్కడ 2, అక్కడ ఒక 2 ఇచ్చారనమాట లాస్ట్లో. వీళ్ళకి పర్సనల్గా ఈ కబోర్డ్స్లో పర్సనల్స్ ఏమైనా పెట్టుకోవడానికి ఇలా సపరేట్గా హ్యాంగ్ చేసుకోవడానికి ఎవరి కబోర్డ్స్ వాళ్ళకు ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ 4 చైర్స్ 4 sharing కాబట్టి 4 ఇక్కడ ఎవరికి వాళ్ళు కూర్చోవడానికి ఇక్కడ పెట్టుకోవడానికి. అలాగే ఇక్కడ మనకు పవర్ పాయింట్స్ కూడా ఇచ్చారు, ల్యాప్టాప్స్ అవి పెట్టుకోవడానికి, ఇక్కడ ఏదైనా పెట్టుకోవడానికి వాళ్ళ పేపర్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి. కబోర్డ్స్ కూడా ఎవరికి వాళ్ళకు సపరేట్గా పెట్టారు. ఇందాక మనం చూపించాం కదా వాళ్ళకి కబోర్డ్స్ అక్కడ 2, ఇక్కడ మట్టుకు మళ్ళీ వాళ్ళకి సపరేట్. ఈ బెడ్ వాళ్ళకి అనమాట. మనకి ఇక్కడ వ్యూ కోసం అలాగే బాల్కనీ ఇచ్చారు. బాల్కనీలో కూడా స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు. ఇక్కడ మనకు మెస్ కూడా పెట్టారు. మస్కిటో మెస్ అనమాట. మస్కిటో మెస్ కూడా పెట్టారు. ఇక్కడ ఒక వాష్ ఏరియా అండి. అలాగే ఇక్కడ నుంచి వ్యూ కూడా ఉందండి. ఓపెన్ ప్లేస్ ఉంది. కింద మనకు ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు. అక్కడ పార్క్ లాగా కొంచెం ల్యాండ్స్కేపింగ్ లాగా చేస్తారంట. ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది, కాస్త ఇంకా రెనోవేషన్స్ వర్క్స్ ఉన్నాయి. అలాగే వాష్రూమ్స్
వాష్రూమ్స్. ఇక్కడ మనకు వాష్ బేసిన్ ఇచ్చారు, ఇక్కడ ఒక మిర్రర్, అలాగే మనకు షవర్ కానీ హాట్ వాటర్కి వాటికి ఇచ్చారు. ఇక్కడ వెస్టర్న్ ఒకటి పెట్టారు. ఫ్యాన్స్ కూడా 4 బెడ్స్ కలిపి మనకు 3 ఫ్యాన్స్ ఇచ్చారనమాట. లైట్స్ కూడా మన ట్యూబ్ లైట్స్ కూడా 3 బెడ్లకి 3 ఇచ్చారు ఎవరికి వాళ్ళకి. ముందుగా మనం చూసిన బాయ్స్ హాస్టల్లో 4 షేరింగ్కి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉండవండి, కామన్ వాష్రూమ్స్. ఆ రూమ్స్కి 81,000 అండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి 4 షేరింగ్ రూమ్స్కి 1,18,000. ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుందన్నమాట 4 మెంబర్స్కి. అలాగే 2 షేరింగ్స్కి వచ్చేసి మనకు 1,23,000 అంటే 5,000 ఎక్స్ట్రా ఉంటుంది అంతే. అది 2 షేరింగ్ అనమాట. కార్తికేయకు అందులోనే బుక్ చేసాము. నాన్ ఏసీ, ఏసీకి మళ్ళీ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటుంది. ఇలా మనము ఈ 4 షేరింగ్ది మనకు డి బ్లాక్లో కొత్తగా పెట్టారు. ఇక్కడ మనకు లోపల ఉన్న వాష్రూమ్స్ కాకుండా బయట కూడా స్పెషల్గా వాష్రూమ్ అయితే ఉంది. అలాగే ప్రతి ఫ్లోర్కి కూల్ అండ్ మినరల్ వాటర్ కోసం ఒక రూమ్ని కూడా ప్రొవైడ్ చేసి పెట్టారండి. స్పెషల్గా బాగుంది అది. యూనివర్సిటీ విజిట్ చేయడానికి వచ్చినటువంటి పేరెంట్స్ కోసమని ఇలా రూమ్స్ కేటాయించారు. ఇది మాకు కేటాయించారు, కార్తికేయకి నాకు. అన్నట్టు అప్పుడప్పుడు పిల్లల్ని చూడడానికి కోసం మనం ఎప్పుడైనా రావాల్సి వస్తే వాళ్ళకి 1 వీక్ ముందు మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళు మనకు అరేంజ్ చేస్తారంటండి పేరెంట్స్ ఉండడం కోసం. అంటే లాంగ్ డిస్టెన్స్ తోటి వస్తారు కదా, సో అందుకోసమని. పిల్లలు హాస్టల్ నుండి వచ్చేటప్పుడు అలాగే లోపలికి వెళ్ళేటప్పుడు కూడా పంచ్ ఇన్ పంచ్ అవుట్ అనేది చేయాల్సి ఉంటుందండి. ఇది డి బ్లాక్లో అయితే ఫేస్ ఐడి పెట్టినట్టున్నారు, నేను చూశాను. అలా మనకు పంచ్ ఇన్ పంచ్ అవుట్ కాకపోతే ఏంటి చేయొచ్చు కదా అన్న డౌట్ రావచ్చు. అలా రాకపోతే మనకు ఫైన్ వేస్తారంటండి వాళ్ళకి, స్టూడెంట్స్కి. సో అందుకోసమని ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది, చేస్తారు కూడా. ఇంకా మార్వాడి యూనివర్సిటీ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డీటెయిల్స్ అబౌట్ మార్వాడి యూనివర్సిటీ పార్ట్ 1 చూడండి, నేను డిస్క్రిప్షన్లో పెడతాను. తప్పకుండా చూసేసి లైక్ చేయండి, షేర్ చేయండి ఆ వీడియోని కూడా. సో ఇవ్వండి మార్వాడి యూనివర్సిటీ గురించి నాకు తెలిసిన, నేను తెలుసుకున్న వివరాలను అయితే ప్రతి విషయం మీతో షేర్ చేశాను. ఇందులో ఎటువంటి ఫేక్ లేదు, ఇవన్నీ కూడా నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్పిన విషయాలు. ఇందులో ఏదైనా తేడా అయితే రేపు నన్ను ఆడుకుంటారు కదా. సో ఇవి జెన్యూన్గా నేను చెప్పిన విషయాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ వెల్ విషర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని, అలాగే సలహాలు, సూచనలు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎందుకంటే వాటి ద్వారా నేను ఏమేం చేయొచ్చో, ఏం చేయకూడదో, ఏం తప్పులు చేస్తున్నానో, ఇంకా ఏమైనా చేయాల్సినవి ఏమైనా ఉంటే నేను సరిదిద్దుకొని నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ మీకు అందించడానికి నాకు యూజ్ అవుతుంది. సో ప్లీజ్ కమెంట్ చేయండి. అంతేకాదండి, మార్వాడి యూనివర్సిటీ గురించి ఇన్ని వివరాలను నేను ఇవ్వడానికి ట్రై చేస్తున్న సమయంలో నాకు మంచి సపోర్ట్ ఇచ్చినటువంటి హైదరాబాద్ అమీర్పేట్లో ఉన్నటువంటి అడ్వైజ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో కన్సల్టెంట్గా పనిచేస్తున్నటువంటి శృతి సంతోష్ యాదవ్ గారికి, అలాగే సీనియర్ కన్సల్టెన్సీ అయినటువంటి ప్రశాంత్ రెడ్డి సార్ గారికి నా స్పెషల్ థ్యాంక్స్ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్స్ మ్యామ్, థ్యాంక్స్ సార్. మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్. Bye, take care.